ఒకరోజు కర్ణాటకకు చెందిన భక్తుల బృందం 108 కాసుల బంగారు హారాన్ని తిరుమలకు తీసుకువచ్చి స్వామివారికి అలంకరించమని అడిగారు. అందుకు ఆలయ పేష్కర్ బదులిస్తూ, మీరు హారాన్ని హుండీలోనైనా సమర్పించాలి, లేదా ఆలయ అధికారులకి ఇచ్చి రసీదు తీసుకురావాలి. ఇవి రెండూ వద్దు అనుకుంటే హారానికి సమానమైన ధనం 2 లక్షల రూపాయలు చెల్లించాలి. దీనిని వర్తన అంటారు అని చెప్పగానే, మా దగ్గర తిరుగు ప్రయాణానికే డబ్బులు ఉన్నాయని అంటారు. ఇదంతా అప్పటి ఈవో ప్రసాద్ గారికి పేష్కర్ ఫోన్ చేసి చెప్పడం, ఆయన వెంటనే రావటం జరిగింది. భక్త బృందంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, నేను టీచర్ని, అందరూ ఈ జీతంతోనే బ్రతకాలి. ఒకసారి స్వామివారు కలలో కనబడి కాసుల హారం చేయించమని అడిగారు. మా కుటుంబం 2 సంవత్సరాలు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి దాచిన సొమ్ముకి 2 కాసులు మాత్రమే రావటం, ఇంకా 106 కాసులు ఎలా అని బంధువులతో చెప్పగా, వారంతా 16 సంవత్సరాలు ఒక పూట భోజనం మానేసి మిగిల్చిన ధనంతో ఈ హారం చేయించాం. అయితే కలలో స్వామివారు మిమ్మల్ని చూపించి తిరుమల చేరుకోమన్నారు అని చెప్పగానే కన్నీటి పర్యంతమైన ప్రసాద్ గారు అప్పటి నుండి పేదవారు స్వామివారికి తెచ్చే విలువైన బహుమతులకి వర్తనాన్ని రద్దు చేశారు.